49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప 2 చిత్రం తర్వాత అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ AA22 A6 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఇక షూటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా హాలీవుడ్ మూవీస్కు ఏమాత్రం తీసిపోదని ఇటీవల డైరెక్టర్ అట్లీ తెలిపాడు. దాంతో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ కాంబోలో సినిమాను కన్ఫర్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో క్లిప్స్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సంవత్సరమే ఈ సినిమా ప్రాజెక్ట్ పొట్టాలెక్కనుంది. ఇది #AA23 వర్కింగ్ టైటిల్తో ప్రారంభం కానుంది. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉరి, దురంధర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ను బన్నీకి వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన దురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 1500 కోట్ల వరకు వసూలు రాబట్టింది. ఇక ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ తర్వాత ఆదిత్య ధర్ తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్తో తీయబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.